ఇది మనం ఎవరు తీసుకున్న ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఆ విధంగానే ఈ రోజు జరుగుతుంది. ఇప్పుడు అంటే మీరు అరెస్టులు చెప్పినట్టు ఒకటి రెండు అరెస్టులు జరిగేటప్పటికి మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు, కొంతమంది సెటరేట్ కనిపించకుండా వెళ్ళిపోయారు. అవ్వాలండి. మనం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజ్యాంగం మనకు ఒక కొన్ని హక్కులు ఇచ్చినప్పుడు, లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కొన్ని చట్టాలు ఉన్నప్పుడు వాటన్నిటిని గాలి వదిలేసి ఉమ్, మేము అధికారంలో ఉన్నాం కదా ఇష్టానుసారంగా మాట్లాడుతాం, కుదరదు కదా. ఇష్టానుసారంగా చేస్తామంటే మళ్ళీ అలాంటి వాళ్ళని ఎవరు పనిష్ చేయాలండి? అవును. పైనుంచి దేవుడే దిగిరాడు కదా, పైనుంచి దేవుడు రాడు. మనమే చేయాలి. ఇక్కడ ఉన్న వ్యవస్థలో ఉన్న మనుషులే చేయాలి. ఆ వ్యవస్థలో ఉన్న మనుషులు చేస్తున్న ఒక చర్య ఖచ్చితంగా రెడ్ బుక్ అంటా నేను. దానిలో తప్పే ఉందండి. ఉమ్, ఇప్పుడు ఆయన ఏమి ఇప్పుడు రోడ్డు మీద పోతున్న సామాన్యుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కొట్టట్లేదే, లేదా రోడ్డు మీద ఉన్న ఎవరినో తీసుకొని పోయి ఏమి అరెస్టులు చేయట్లేదే. అది ఇంత ముందు జరిగినాయి కదా. నేను అవును, అందుకే అవును, చెప్పా, అవును. ఆ పవర్ ఇంకా ఈ రోజు కూడా ఉన్నప్పటికీ మిస్యూజ్ చేయకపోవటం అనేదే మనం మంచి చర్య అని చెప్తున్నా. మీరేమో అలా అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఏమో ఇంకా చాలా మంది బయట తిరుగుతున్నారు, వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడారు, లేకపోతే ఎంత దారుణంగా మమ్మల్ని హింసించారు. ఈవెన్ ఇప్పుడు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉన్న మాణిక్యాలరావు గారికి తెలుసు, లేకపోతే ఇంకా చాలా మందిని మమ్మల్ని ఎంత దారుణంగా హింసించారు, వాళ్ళ మీద ఇంకా దృష్టి పెట్టలేదు అధినేత కానీ లోకేష్ గారు కానీ. ఎందుకంటే వీళ్ళేం కక్షపూరితంగా రాజకీయాలు చెయ్యమని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ పోలీసులు కాదండి. అంటే నాకు Yes. అంటే ఒక న్యాయవాదిగా ఋషి గారు ఇఫ్ మే అలౌ మీ, నాకు న్యాయవాదిగా నాకు అనిపిస్తుంది. అంటే కక్షపూరితంగా అంటే ఏం కక్షపూరితంగా నాకు అర్థం కావట్లేదు అండి. బేసికల్లీ ఇప్పుడు ఏమి సంబంధం లేని వ్యక్తుల్ని కేసుల్లో ఇరికించి జైల్లో పెడుతున్నారా, లేదా ఏ కేసుతోనూ సంబంధం లేని వ్యక్తుల్ని అనవసరంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇప్పించి జైల్లో పెడుతున్నారా? ఇప్పుడు ఎవరెవరినైతే బోరగడ్డ అనిల్ అని ఆయన కావచ్చు, లేదా వర్ర రవీందర్ రెడ్డి అని ఆయన కావచ్చు, లేదా వంశీ గారు అనే ఆయన కావచ్చు, లేదా ఎవరన్నా కావచ్చు, వాళ్ళ మీద ఇష్టానుసారంగా కేసులు మోపుతున్నారని వాళ్ళు ఏమైనా అంటున్నారా? పోసాని కృష్ణమురళి గారు కావచ్చు నిన్నటి వరకు. అవును. సో అంటే ఏంటి మీరు మాట్లాడినవి? ఇందాక ఏదైతే విక్రమ్ పూలా గారు చెప్పారో, మీరు మాట్లాడినవి యూట్యూబ్లో వాటన్నిటిలో అవైలబుల్ లేవా? సరే, అది వాళ్ళు పబ్లిష్ చేయగలుగుతున్నారా చేయట్లేదా అనేది ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా దాని మీద డెసిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ మాణిక్యాలరావు గారు చెబుతున్నారు, వాళ్ళ జనాలకు కూడా గుర్తున్నాయి, వాళ్ళకి అవసరమైన టైంలో వాళ్ళు చేస్తారు, అది వేరే విషయం. సో ఇక్కడ చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న ప్రభుత్వం రెండు. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన, ఇప్పుడు ఎవరెవరైతే బెయిల్స్కి వెళ్తున్నారో చాలా వరకు బెయిల్స్ డినై అవుతున్నాయి. మరి ఎందుకు డినై అవుతున్నాయి బెయిల్స్? నిన్నగాక మన వల్లభనేని వంశీ గారి బెయిల్ కూడా డినై అవ్వడం జరిగింది. సో న్యాయ వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తుంది. ఇదే న్యాయ వ్యవస్థ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపిన న్యాయ వ్యవస్థ ఇది. మరి అలాంటి న్యాయ వ్యవస్థని ఇప్పుడు అదే న్యాయ వ్యవస్థ చాలా మందికి బెయిల్స్ డినై చేస్తుంది. ఇప్పుడు హైకోర్టుకు వచ్చిన బెయిల్స్ డినై చేస్తుంది, కింద కోర్టుకి వచ్చిన బెయిల్స్ డినై చేస్తుంది. సో అప్పుడు ఎలా ఫంక్షన్ చేస్తుందో మనకు తెలుసు, ఇప్పుడు ఎలా ఫంక్షన్ చేస్తుంది. నిజంగానే ప్రాపర్గా కనుక ఫంక్షన్ చేస్తే న్యాయ వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రిమాండ్ విధించేది పోలీసు వారు కాదు, ప్రభుత్వం కాదు. కానీ పోలీసు ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఉండొచ్చు కాదనట్లా, కానీ విధించాల్సింది ఎవరు? రిమాండ్స్ జుడిషియరీ విధించాలి. సో జుడిషియరీ రిమాండ్ విధించింది వీళ్ళందరికీ. మరి బెయిల్స్ ఎవరు? జుడిషియరీ బెయిల్స్ ఇవ్వాలి. మరి బెయిల్స్ జుడిషియరీ ఎందుకు డినై చేస్తుంది అనేది కూడా పాయింటే కదా. సో ఏ మెటీరియల్ లేకుండా, ఏ మెరిట్ లేకుండా, ఏ ఎలిగేషన్స్ లో ఏం సంబంధం లేకుండా న్యాయ వ్యవస్థలు అయితే బెయిల్స్ డినై చేయవు కదండి. మరి బెయిల్స్ కొన్నిట్లో వస్తున్నప్పుడు ఇంకా చాలా వాటిల్లో బెయిల్స్ డినై అయినాయి కదా చాలా మందికి. సో నా కంటెన్షన్ ఇంకోటి ఏంటంటే చాలా ఉంటాయి స్టాచ్యుటరీలీగా. అంటే నేను చెప్పినది ఎక్స్ప్లెయిన్ చేసిన కాదు, 60 రోజులు ముగిస్తే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు, అది 90 రోజులు ముగిస్తే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు. అలా డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వస్తున్న వాళ్ళు ఓకే రావచ్చేమో. అలాగే ఒకసారి విచారణ కంప్లీట్ అయిపోయిన విట్నెస్లు అన్నింటినీ మీరు ఎగ్జామిన్ చేసేసామని అని చెప్పితే అప్పుడు కూడా బెయిల్ ఇవ్వచ్చు. ఆ గ్రౌండ్స్ లో బెయిల్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దానిలో నాట్ డినైయింగ్. అలాగే హెల్త్ గ్రౌండ్స్ మీద, హెల్త్ బాగాలేదని హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ కాదేనండి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఋషి గారు, ఇక్కడ ఒక రెడ్ బుక్ అనేసరికి ఒక రాజ్యాంగ విరుద్ధమైన బుక్ అని, ఒక రాజ్యాంగాన్ని ఓవర్ రైడ్ చేస్తున్న బుక్ అని, సో రాజ్యాంగాన్ని అమలు కాకుండా చేస్తున్న బుక్ అని, ఈ విధంగా ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ప్రయత్నం జరుగుతోంది, కానీ మీరన్నట్టు ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది అనేది గమనిస్తారు, కాబట్టి దాన్ని బై చేయకపోవచ్చు. కానీ లోకేష్ గారు నిన్న ఒక మాట చెప్పారు, ఏదైతే మంచి జరుగుతున్న దాన్ని కూడా, పద్ధతిగా జరుగుతున్న దాన్ని కూడా ఇంకొకలాగా చిత్రీకరిస్తే అట్లీస్ట్ సెట్ ఆఫ్ సమ్ పీపుల్ మేబీ బిలీవ్ దట్ ఈస్ ఆల్సో ఏ ట్రూ. ఎస్. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఋషి గారు, ఇప్పుడు ఆఫీసర్లను కూడా మెయిన్గా అడ్మినిస్ట్రేషన్ అంటే ఇట్ విల్ బి డన్ బై ది ఆఫీసర్స్, అంటే డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటాం మన ఇంగ్లీష్ లో. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ కి డెలిగేషన్ చేస్తారు ఆ పవర్ ని. చేసినప్పుడు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు చట్టానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు వాళ్ళ మీద చర్యలు చేపట్టబడతాయి.
Right. అని చెప్పకపోతే రేపు ఉదయాన్న ఏ గవర్నమెంట్ లో అయినా ఆఫీసర్లు ఆ ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటారు. సో అలా జరగకుండా ఇప్పుడు ఆఫీసర్లు ఎలా అనిపిస్తుంది, ఈ రోజు రెడ్ బుక్ వచ్చింది, రేపు ఇంకో బుక్ వచ్చింది అనుకో, మా పరిస్థితి ఏంటి? సో చట్టానికి అనుగుణంగానే నడుచుకోవాలి. సో ప్రజాస్వామ్యంలో ప్రజలకి చట్టాలకి అనుగుణంగా నడుచుకున్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుందన్న విషయాన్ని ఈరోజు ఆఫీసర్ గుర్తిస్తున్నారు ఈ బుక్ ద్వారా. ఒక బ్రేక్ తీసుకుంటా. ఇవాళ షర్మిల కామెంట్స్ అంటే దీనికి అనుకూలంగానే, ఎందుకంటే రెడ్ బుక్లో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ వివేక మర్డర్ జరిగితే ఏమి ప్రిలిమినరీగా అసలు ఏ ఎవిడెన్సెస్ లేకుండా